స్టేజ్ కమిటీ కిషన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మన తోటి మాస్టర్లకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. పెద్ద సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్. మొన్న పోయిన నెల 28 తారీఖు కూడా సంగారెడ్డి జిల్లాలో మెగా శాఖ ర్యాలీ గట్టిగా చప్పట్లు కొట్టండి, గొప్పగా చేశారు, బ్రహ్మాండంగా అయింది. ఆ విధంగానే మన ఇప్పుడు ఇక్కడ ధ్యానమయాగం కూడా డిసెంబర్లో జరిగే ధ్యానమయాగం కూడా మంచిగా జరుపుకుంటూ మన సంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం తీసుకొని వచ్చి మన మాస్టర్స్ అందరికీ ఇక్కడికి ఆహ్వానిస్తాం. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అందరికీ తీసుకొస్తామని నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సరే, ఇంకొకసారి రాము పైమా. అయితే ఈసారి ఐడెంటిటీ కార్డ్స్ది ప్రతి సంవత్సరం పోలీసు వారు మనకి ఇబ్బంది చేస్తున్నారు. ఈ మధ్యన ఏమైందంటే ఈ ఐడెంటిటీ ఎవరు వచ్చారు లోపలికి, వాళ్ళ ఫోటో ఏంటిది, ఐడి కార్డ్స్ ఇష్యూ గురించి ఏదో మనం టైలాయిస్తున్నాము. ఈసారి ప్రొఫెషనల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా ఉంటుందో ఐడి కార్డ్స్ విత్ మీ ఫోటో, పత్రిజీ గారి ఫోటో తోటి ఒక ఐడి కార్డ్ డిజైన్ చేస్తున్నారు. దానికి మీరు డేటా ఇవ్వాలి. యాప్ డెవలప్ అయింది. ఆ యాప్ ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో చాలా గొప్పగా డిజైన్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మాత్రం మీరు వేరే రెండో ఆలోచన లేకుండా మీరు అందరూ యాప్ అప్లోడ్ చేసుకొని అందులో మీ ఐడి కార్డ్ డెవలప్ చేసుకుంటే రేపు ఆటోమేటిక్ మీరు ఐడి కార్డ్ మెడల్ వేసుకొని రావచ్చు. ఇది వచ్చినాక పాస్ ఇవ్వాలి, అవన్నీ ఇబ్బంది అవుతుంది సార్. అందరూ ప్రతి ఒక్కరూ ధ్యానమాయగంలో ఐడి కార్డ్, మీ ఫోటో, పత్రిజీ గారి ఫోటోతోటి ఈసారి ఐడి కార్డ్స్ కూడా రూపొందించారు. దానితో పాటు వచ్చే సంవత్సరం పిఎస్ఎస్ఎం ఏం పేరు టెక్నో పిఎస్ఎస్ఎం ఇన్ఫోటెక్ ఫౌండేషన్, ఇది ఇన్ఫోసిస్కి ఇట్లా ఎట్లుంటుందో టెక్నాలజీలో ఒక గొప్ప సంస్థను, ఒక వర్టికల్ను ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు లక్ష్మీ మేడం మాట్లాడితే 800 కోట్ల మందికి చేరే విధంగా ఆ మెసేజ్ను డెవలప్ చేస్తాం రాబోయే 1-2 ఇయర్స్లో. ఇక్కడ ధ్యానమాయోగం జరుగుతుందని చెప్పి లైవ్ 800 కోట్ల మందికి తెలిసే విధంగా టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. మా బాబే వాళ్ళ ఆఫీస్లో ఒక 10 మందితో ఒక 50 లక్షల రూపాయలు పెట్టి గ్లోబల్ టెక్నాలజీ విధంగా కూడా రాబోయే 1-2 సంవత్సరాలు చేస్తున్నాం. ఇంకా తర్వాత మనకి ఏం పని లేదు, మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడితే మీ మెసేజ్ మొత్తం ప్రపంచానికి వస్తుంది. ఆ టెక్నాలజీ ఒక 2 మినిట్స్లో చెప్పురాము. పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మాభివందనాలు. రీసెంట్గా నిన్న మీటింగ్ అయింది పిఎస్ఎస్ఎఫ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్. చెప్పండి ఎంత ముఖ్యం అంటే దీని యొక్క అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. పిఎస్ఎస్ఎం ఇన్ఫోటెక్ ఫౌండేషన్ అంటే దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ఎలా వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తయారు చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నాలజీ మీద నడుస్తుంది. అది ఒక గొప్ప వర్టికల్. దానికి రాము ఇన్ఛార్జ్ చెప్పు. పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల రోజు జస్ట్ ఇంట్రొడక్షన్గా చెప్పడం జరిగింది. పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్. ఒకసారి నాతో పాటు చెప్పండి, పిఎస్ఎస్ఎం కనెక్ట్. మళ్ళొకసారి పిఎస్ఎస్ఎం కనెక్ట్. ఆ పేరులోనే కనెక్షన్ ఉందన్నమాట. అమెరికాలో పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఒక గ్రామంలో అమలాపూర్లో ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ 2 పర్సన్స్. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఇవాళ వచ్చినాం. కానీ ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఫోన్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ పిరమిడ్ మాస్టర్లందరినీ గ్లోబల్గా కనెక్షన్ తీసుకొని వచ్చి అందరి శక్తియుక్తుల్ని, అందరి మేధస్సును, అందరి డబ్బును, అందరి టైంని ఇంటిగ్రేటెడ్గా పత్రిజీ గారి యొక్క లక్ష్యం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, వీటిని సులభంగా ఈజీగా మనందరం ఎంజాయ్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది, దాన్ని ఉపయోగిస్తూ ఈజీగా ధ్యాన ప్రచారం చేయడానికి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బాగా వర్కౌట్ చేసి మరి ఒక గొప్ప ప్రాజెక్టుని ముందుకు తీసుకురావడం జరిగింది. యూత్ విభాగంతో కలిసి ఆ ప్రాజెక్టును నాకు అప్పచెప్పడం జరిగింది. నిన్ననే సార్ వల్ల ఏఎస్బిఎల్ వాళ్ళ అబ్బాయి 40th ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా, ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం, అజితేష్ గారికి. నిజంగా వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి నేను అనుకున్నాను, ఇంత పెద్ద ఆఫీస్లో
జస్ట్ ఎంట్రీ ఇస్తారో, ఎంట్రీ నాకు ఛాన్స్ ఉంచో లేదా నాకు, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ కాదు, కానీ అందుట్లో కూర్చొని పనిచేసే అవకాశం సార్ నాకు ఇచ్చారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. పిరమిడ్ మాస్టర్లందరికీ ఇంటింటికి వెళ్ళి పనిచేయడం అద్భుతంగా తెలుసు, కానీ డిజిటల్గా పనిచేయడంలో కొంచెం మనం వెనుక ఉన్నాం, మనందరికీ తెలుసు. మరి అందరికీ డిజిటల్ టెక్నాలజీ నేర్పించలేము కాదు, కాబట్టి అందరి తరపు నుంచి ఒక PSSM ఇన్ఫోటెక్ ఫౌండేషన్, ఒక్కసారి చెప్పండి, PSSM ఇన్ఫోటెక్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి మీ అందరికీ, ఇప్పుడు ఇక్కడ డిస్టిక్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, ఆ డిస్టిక్ ఇన్ఛార్జెస్కి ఒక అడ్మిన్ ఇస్తామన్నమాట బ్యాక్ ఎండ్ నుంచి. వాళ్ళందరి డేటా, ఆ ఊర్లో ఉన్న, ఆ డిస్టిక్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల డేటా, పిరమిడ్స్ ఎన్ని ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, ఎంతమంది అటెండ్ అయినరు, ఎంతమంది మాస్టర్లు ఉన్నారు, ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ యాప్ యొక్క అడ్మిన్ ఇస్తే చాలు, మొత్తం ఈజీగా డిజిటల్గా చేసేయచ్చు. ఇప్పుడు నేను కరీంనగర్ వెళ్ళానమ్మా, కరీంనగర్లో నేను ధ్యానం నాకు రాదు, నేర్చుకోవాలి అది కొట్టంగానే, అయ్యా కరీంనగర్లో ఫలానా గాంధీ వీధిలో అరుణ్ జ్యోతి మేడం ఉంటుందని ఆమె నెంబర్ వచ్చేస్తుంది. ఎస్, అంటే వాళ్ళు ఆ మేడం దగ్గరికి పోవడము, మాట్లాడము, అంటే మొత్తం డేటాబేస్. ఎస్. సో మనందరి కోసం ఇప్పుడు ఈరోజు కొద్దిగా చెప్తాను అంతే. PSSM కనెక్ట్ అనే యాప్ ఇవాళ మనందరికీ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఎక్కడుందండి? చలో కానీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మీరందరూ ఫోన్స్ తీయండి దయచేసి, ఉంటే కనుక తీయండి. మళ్ళీ మీకు ఇంకో నిమిషం ఎందుకు సార్, డౌన్లోడ్ చేద్దాం ఇప్పుడే, ఒక నిమిషంలో అవుతుంది సార్. తొందర చేసుకున్నారా? వెరీ గుడ్. అయితే ఒక పని చేద్దాం సార్, ఇది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన కొంచెం యూసేజ్, యాప్ యూసేజ్ ఎట్లా చేయాలనేది బయట మనం భోజనాలు ఎంత అయిపోయిన తర్వాత చిన్న ఒక మీటింగ్ లాగా ఇన్ఛార్జెస్ అయ్యా సాయంత్రం వరకు ఉంటారు. దయచేసి లంచ్ తర్వాత మరలా రావాలి ఈసారి, ఎందుకంటే ID కార్డ్స్ లేకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈసారి పోలీస్ ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే గేట్ల కాడ కానీ ఎంట్రీల కాడ మనం ఉన్నా కొద్దిగా ప్రొసీజర్గా, ఎందుకంటే ఈసారి కమిషనర్ గారు కొద్దిగా స్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టి ID కార్డు లేదంటారు. కాబట్టి ID కార్డు తగిలేసుకొని రావాలంటే ID కార్డులు ఈసారి మీ డేటా ఇవ్వండి, ఏం మనకి మళ్ళీ చేసేది ఏమి లేదు. ID కార్డ్స్ గురించి మీ ID కార్డ్స్ జనరేట్ చేయడానికి 1 నిమిషం చాలు. అండ్ రెండవది, మీరు ఎవరి పిరమిడ్ మాస్టర్, ఏ పిరమిడ్ మాస్టర్నైనా నిమిషంలో మీ ఫోన్ ద్వారా జనరేట్ చేసి మన సెంట్రల్ ప్రెసిడెంట్ చెప్తాము. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. వచ్చే సంవత్సరం మొత్తం టెక్నాలజీలో ధ్యానమాయగం చేస్తాం. రైట్, నెక్స్ట్ భూపాలపల్లి రామకృష్ణ గారు. భూపాలపల్లిలో అద్భుతమైన ర్యాలీ చేశాడు రామకృష్ణ. భూపాలపల్లి మారుమూల ప్రాంతం, ట్రైబల్ ఏరియా దూరం ఉంటుంది, అద్భుతమైన ర్యాలీ చేశాడు రామకృష్ణ గారు. గట్టిగా చప్పట్లతో చెప్పినాను రామకృష్ణ. సార్ మేము ఈరోజు ఒక 20 మంది వచ్చాము సార్. అయితే మేము ఏమనుకున్నామో అంతకంటే ఎక్కువ మీరు అందరూ చాలా బాగా చెప్పారు. అసలు అది మీరు చెప్తూ ఉంటే డిసెంబర్ 21 ఇప్పుడే కనపడుతుంది మాకు, ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. అయితే చాలా అద్భుతంగా చాలా ప్లాన్ చేశారు సార్. అందరూ ఇచ్చే ప్లాన్ల కంటే సారు ఇంకా అద్భుతంగా దాన్ని బాగా డిజైన్ చేశారు. కాబట్టి అన్ని రంగాలలో మనం, మాకు భూపాలపల్లి జిల్లా తరపున మాకు ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, సతీష్ నాగార్జున సాగర్లో పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు. గట్టిగా సతీష్కి ఒకసారి చప్పట్లు కొట్టాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, కైలాసపురి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ, డియర్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ నాగార్జున సాగర్లో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం గత 5-6 సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటుంది. మరి పత్రి మేడం డేట్ ఇచ్చారు, నవంబర్ 15వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకి పిరమిడ్ ఓపెనింగ్ ఉంటుంది, ఇనాగ్రేషన్ ఉంటుంది. అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాం, గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి, 3rd బిగ్గెస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్. సో అందరూ తప్పకుండా ఈ పిరమిడ్ ఇనాగ్రేషన్కి హాజరు కావాలి. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ తరఫున పత్రిజీ ధ్యాన మహాయజ్ఞానికి మేమందరం అద్భుతంగా వర్క్ చేస్తాం. ఈరోజు నల్గొండ ప్రెసిడెంట్ పూసాని జగదీష్ రెడ్డి గారి తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను నేను స్టేజ్ మీద. సో ధ్యాన మహాయాగంలో 24 hours అఖండ ధ్యానం ఒక అద్భుతం. ఇక్కడ అఖండ ధ్యానం అద్భుతంగా జరుగుతూ ఉంటే మనకు అన్ని పనులు సులువుగా అయిపోతూ ఉంటాయి. లక్ష్మీ మేడంకి, మాధవి మేడంకి కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా.
ఇంకొక చిన్న విషయం గట్టిగా చెప్పాలి. చప్పట్లతో ఈసారి ఒక వినూతనమైన 250 గంటలు ఏకధాటిగా ఈ పిరమిడ్ లో ఈసారి ధ్యానం జరుగుతుంది. నెక్స్ట్ ఒక్క చిన్న విషయం ఏం చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా మనం ప్రతి ఆఖరి ఆదివారం ప్రతి నెల అద్భుతమైన మెగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ చేస్తూ ఉన్నాం, అందరికీ తెలుసు. ఆ ర్యాలీకి ఏ రోజు ఒక 1500 మంది కంటే తక్కువ మాస్టర్స్ పాల్గొలేదు. అద్భుతం ఆ ర్యాలీ. మనకి చార్మినార్ ర్యాలీ ఉండేది, ఆ తర్వాత ప్రతి నెల నేను అనుకునేవాడిని ఇట్లాంటి ర్యాలీ ప్రతి నెల జరిగితే బాగుండని. సతీష్ గారికి అద్భుతమైన మెగా మహాకర్ణ శాఖాహార ర్యాలీ ప్రతి నెల నిర్వహించుకుంటాం. అందరు మాస్టర్స్ గ్యాదర్ అవుతున్నారు అక్కడ. అందరి యొక్క యూనిటీ, ఆ స్పిరిట్, ఆ ఎనర్జీస్ ఎంతో అద్భుతంగా ఉంది. సో పిఎస్ఎస్ఎంలో ఇది ఒక వినూత్నమైన ఒరవడి. ఇలాగే ఈ ర్యాలీస్ చేద్దాం. థ్యాంక్ యూ. పిఎస్ఎస్ఎం విస్తృతంగా అందరికీ తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా కనెక్ట్ అవుతున్నారు. పత్రిజీ, పిరమిడ్ మాస్టర్, ధ్యానం, స్వామి ధ్యాస. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రతి జిల్లాలో ఖమ్మం నుంచి మొదలై ఇప్పటికీ ఒక దాదాపు 18 మెగా శాకాహార ర్యాలీలు జరిగింది. ఆ శాకాహార ర్యాలీలు నిర్వహించిన మాస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లతో ఒకసారి వారిని అభినందించాలి. థ్యాంక్ యూ సతీష్. భూపతి అన్న కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు, సారీ రాజశేఖర్ గారు సేవాదళ్ అతి ముఖ్యుడు, కర్నూలు నుంచి వచ్చారు. ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు అర్థమైంది ఏంటంటే విశ్వశాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ ఆచరిస్తున్నాం. కానీ విశ్వశాంతి కావాలంటే ఫస్ట్ వ్యక్తి శాంతి కావాలి. మనకు మనం శాంతంగా ఎలా ఉండాలి, ఇది ఫస్ట్ నేర్చుకోవాలి. అది మనతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ధ్యాన మహాయాగం అన్నది ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభ్యుదయం కోసం ఇక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుంది. దీన్ని వినియోగించుకున్నవాడు మాత్రమే అభ్యుదయం అవుతాడు. ఎవరికి వాళ్ళు వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అనేది మన చేతుల పని. ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలి. మనం ఏమో చేసాం, ఎన్నో పనులు చేసాం, పిరమిడ్లు కట్టాం, ర్యాలీలు చేసాం, ఎన్నో పనులు చేసాం. కానీ దీనివల్ల ఎంత ఎదిగాము ఇది మనం నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి నేర్పించగలుగుతాం. పత్తి గారు చెప్పారు, ఎదుగుదల అన్నది మన అంతరంగం నుంచి వస్తుంది అన్నది విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. డూస్ డోంట్స్ బోట్స్ ఖచ్చితంగా ప్రతిసారి సేవాదల్లో మాధవితో పాటు రాజశేఖర్ కూడా అతి ముఖ్యమైన వ్యక్తి. అద్భుతంగా ఈసారి సేవాదల్ పాత్ర ఉండబోతుంది. థ్యాంక్ యూ రాజశేఖర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోవిందా పిరమిడ్ చిత్తూరు నుంచి వచ్చారు. ఎస్ సభా సరస్సు నమస్తే. అనురాధ మనందరి కలయికి బాధ్యులు పిఎస్ఎస్ఎం సంస్థాపక సుభాష్ పత్రిజీ గారికి పాద నమస్కరించుకుంటూ నా పేరు పట్టుపల్లి భాస్కర్ మాస్టర్. తిరుపతికి 27 కిలోమీటర్ దూరంలో 54 పత్రిజీ గారు ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ అది. గత సంవత్సరం ప్రారంభించుకున్నాం. మరి ఈ ధ్యాన మహాయాగానికి మా చిత్తూరు జిల్లా నుంచి కూడా మేము 50 మంది సేవకుల్ని పంపించేదని ప్లాన్ చేస్తున్నాం. గుడ్. అదేవిధంగా ఒకే ఒకటి నా సలహా ఏమంటే, లాస్ట్ టైం మన ధ్యానులతో పాటు కొత్త వారు వస్తున్నారు, వాళ్ళు రకరకాలు ఉంటారు కాబట్టి కొంతమంది అనారోగ్య సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటరు మన అపోలో హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ చాలా హాస్పిటల్ ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళకి మనం లెటర్ ఇస్తే వాళ్ళు రోజు ఒక క్యాంప్ పెడతారు సార్. విజయభాస్కర్ రెడ్డి సార్, దయచేసి మా ధ్యానులకు అవసరం లేకపోయినా కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. లాస్ట్ టైం మాతో కూడా వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు ఖర్చు అయింది కడతాలేకపోతే. అట్లా కాకూడదని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీ. ఫస్ట్ ఎయిడ్ సార్. మళ్ళీ ఒకే చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ధ్యాన మహాయాగం ముందర శ్రీ గోవింద తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ధ్యాన బ్రహ్మోత్సవాలని మన పిరమిడ్లు చేసుకుంటూ 9 రోజుల పాటు అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకు ఆ కార్యక్రమంలో సుమారు రోజుకు 500 నుంచి 1000 మంది ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మన ట్రస్ట్ నుంచి రోజు ఒకరు పెడితే ఈ ధ్యాన మహాయాగం గురించి కూడా అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీతో కూడా మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా రావాలని ఆహ్వానించుకుంటూ ఆ బ్రోచర్ రిలీజ్ చేయడానికి ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్. చలో రమ్ రండి సార్. నరసింహరావు సాంబశివరావు గారు అందరూ కూడా చలో కానివ్వండి, ఏం కాదు సార్. అందరూ రావాలి. రైట్ ఫస్ట్ టైం చేస్తున్నాం సార్ మాస్టర్ ఇది. మరి మన పత్రిజీ బ్రహ్మోత్సవాలుగా మీరు భావించి రావాలని కోరుకుంటున్నాం.
లాస్ట్ ఇయరే ఈ పిరమిడ్ ఓపెన్ చేశాము. చాలా అద్భుతంగా కట్టారు. సొంత ల్యాండ్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్. తిరుపతికి ఒక 40-50 కిలోమీటర్ల దూరం. తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ బ్రహ్మోత్సవాల తరపున ఆ సందర్భంలో ధ్యాన బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారి గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యాన బ్రహ్మోత్సవాలకి. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. రైట్ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి 1:15 అయిందమ్మా. ఎన్ని గంటలకు భోంచేద్దాం మీరు ఎలా చెప్తారా? రెండింటికి మీరు చెప్పాలి. ఇక ట్రస్ట్ లేదేం లేదు. మీరు ఎన్ని గంటలకు క్లోజ్ చేయమంటారో చెప్పండి. నువ్వు కాదు వాళ్ళు. 'క్లోజ్ చేయమంటారా? 1:30 క్లోజ్. రైట్. అనురాధ సార్ అట్లా కాదు, మాట్లాడే ముందు రిలీజ్ చేసిన తర్వాత, బుక్స్ రిలీజ్ చేసిన తర్వాత ట్రస్ట్ వాళ్ళందరూ వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీ మేడం వచ్చేయండి పైకి. పూలా ఆల్ ట్రస్టీస్. పూలా చంద్రశేఖర్ రండి. ధ్యాన భాగ్యనగర్ కమిటీ వాళ్ళు కూడా రావాలి. రవికుమార్ గారు, పత్తి రవికుమార్ రండి. నిర్మల బోచర్స్ అండ్ బుక్స్ రిలీజ్ చేద్దాం. గట్టిగా చెప్పట్లు కొడదాం. ధ్యానమాయాగం, బోచర్స్, అలాగే మన రిసిట్ బుక్స్. చైర్మన్ గారు చాలా చక్కగా డిజైన్ చేశారు. నిన్ననే 5,000 బుక్స్, 1,00,000 పాంప్లెట్లు కొట్టించడం జరిగింది. గట్టిగా చెప్పట్లు కొడదాం ట్రస్ట్ వాళ్ళకి. పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఏంటి ఆకలేస్తుందా? సౌండ్ రాట్లా. మళ్ళీ ఇంకొకసారి పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. అట్లాగే రిసిప్ట్ బుక్స్ మన అక్షయ పాత్ర. గట్టిగా చెప్పలు కొడదాం మన అక్షయ పాత్రకి. ఎవరైతే బోచర్స్ ఉన్నాయో అక్కడ కౌంటర్ దగ్గర కృష్ణమూర్తి గారు ఉన్నారు. మీకు ఎవరైనా బుక్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్స్ తీసుకెళ్ళండి. ఎట్లాగో మేము మీకు మీ అడ్రస్కి కొరియర్లో కూడా వస్తాయి. ఎన్ని కావాలంటే అన్ని. ఈసారి నో బండల్ ఇచ్చి ఉండదు. మీ నుంచి మాకు ఫోన్ వస్తే ఇన్ని బుక్స్గా పంపేయమంటే అన్ని బుక్స్ పంపిస్తాం. ఎప్పుడు దాంట్లో ఆ ట్రస్ట్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది, మా అందరి నెంబర్లు ఉంటాయి. సో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ బుక్స్ అందుబాటులో ఉంటాయి. పాంప్లెట్లు కానీ దీనికి సంబంధించిన ధ్యానమాయానికి సంబంధించిన ఏదైనా మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఓకేనా? గట్టిగా చెప్పండి కొడదాం మన అక్షయ పాత్రకి. ధ్యానమాయాగాని అక్షయ పాత్ర ఇది బుక్కు. మరి ఒక బుక్లో ఎన్ని కోట్లైనా చేయొచ్చు. ఒక్కొక్క లీవుకు 10 కోట్లు కూడా రాయొచ్చు. అలాంటిది అన్నమాట. బాగా డిజైన్ చేశాడు సార్ బుక్. చాలా లవ్లీ. ఇది ఒక్కళ్ళమే కాదండి, మన మిదాని సురేష్ గారు, మధుమోహన్ గారు అందరం కలిసే ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తాము. నేను అనేది ఏంటంటే అన్నదాత సుఖీభవ. సారు ధ్యాన మహాయాన్ని ఒక ప్రత్యేకతలో ఇందాక చెప్పారు. ముందు భోంచేయండి అంటాడు సారు. భోజనం ఇంపార్టెంట్. ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ధ్యానం కన్నా భోజనానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. మరి మనం ఈ ధ్యానమాయాగానికి ప్రతి ఒక్కడం కూడా అన్నప్రసాదాన్ని చాలా అద్భుతంగా అందరికీ అందే విధంగా చేయాలంటే అందరం కూడా కృషి చేయాలా. ఇందాక సాయి కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా దీన్ని తీసుకొని ఈరోజు వెళ్తే ఎంతో బాగుంటుందని చెప్పి మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. మిదాని గారు, ఈసారి ఈ ధ్యానమాయాగంలో అన్నదాత సుఖీభవ పత్రికారి వారి చైర్మన్ పెట్టారు. ఒకసారి మన మిదాని సురేష్ గారి యొక్క సందేశం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు పత్రిజీ ధ్యానమహాయాగం 3 అవగాహన సదస్సు అద్భుతంగా మరి విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మనకి పత్రిజీ ధ్యానమహాయాగం అంటే ఇందాక ట్రస్ట్ చైర్మన్ గారు చెప్పినట్లుగా 10 లక్షల ప్లేట్లు మరి ఆహారం మనం సప్లై చేయాల్సి ఉంటుంది, మనం అందించవలసి ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ గారికి అతి ప్రియమైనటువంటిది ఆహారం అందించటం. మరి అటువంటి గొప్ప కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం.
మరి అందరూ కూడా ఈ రోజు నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం అని చెప్పేసి సంకల్పంతో ముందుకు వెళ్దాము. అన్నదానానికి మెడిటేటర్స్ని నాన్ మెడిటేటర్స్ని అందరినీ అప్రోచ్ అవుదాం. వారి కర్మలను దగ్ధం చేసుకునేటువంటి గొప్ప కార్యక్రమం ఇది. మరి 11 రోజులు జరిగేటువంటి ఈ ఆహారం మరి అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుదాం. దానికి ప్రతి ఒక్కరూ ఒక మాస్టరు ఒక డొనేషన్ బుక్ తీసుకుందాం. అందులో 20 రిసీట్స్ ఉంటాయి. ఎంత ఇచ్చినా ఇది ఓకే. ప్రతి ఒక్కరూ దాని మీదనే ఉందాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ అనేది పత్రిజీ గారి గొప్ప ప్రాజెక్ట్, మానస పుత్రిక. దాన్ని మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈ కార్యక్రమాన్ని, అలాగే ధ్యానమాగిన తర్వాత 365 రోజులు అన్నపూర్ణేశ్వరిలో మనకి వచ్చేటువంటి యోగులకి రోజు మరి 400 నుంచి 500 మంది వస్తూ ఉంటారు. వారందరికీ కూడా అన్నదానం జరుగుతూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో 10,000 మంది రోజు వస్తారట. వారందరికీ అందించే విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమం గురించి ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గట్టిగా సురేష్ బాబు గారికి. వారు తెర వెనుక ఉండి ఎంత బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారంటే చెప్పలేని విధంగా. రవికుమార్ 2 minutes. గురువు గారికి, విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను ప్రాక్టికల్గా ఒక విషయం చెప్తాను, ఎందుకంటే నా అనుభవంతో చెప్పేది. ఇప్పుడు పత్రిసారు ఈ బుక్స్ ఇచ్చేసి అన్నదానం గురించి డొనేషన్ కలెక్ట్ చేయండి అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కలెక్ట్ చేయలేని సబ్జెక్ట్లో. కానీ ఇది మనము డబ్బుల కలెక్షన్ కాదండి, మన ప్రోగ్రాం గురించి మనం చెప్పడానికి ఒక మంచి అవకాశం ఇది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనము వెళ్ళి ప్రోగ్రాం ఉంది రాండి అని మనం చెప్పలేకపోతున్నాం, ఇన్విటేషన్ ఇవ్వలేకపోతున్నాం చాలామంది. కానీ డబ్బులు అడగడానికి మాత్రం చాలా కంఫర్టబుల్గా వెళ్తున్నాం అందరి దగ్గరికి. కానీ ఒక విషయం చెప్పేసి క్లోజ్ చేస్తానండి. ప్రతి ఒక్కరూ ఇదొక్క విషయంగానే చేయగలిగితే మాత్రము ఈ ప్రోగ్రాం అనేది అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక 100 మందికి వెళ్ళి, ఫోన్లో కానీ పర్సనల్గా కానీ ఒక 100 మంది దగ్గరికి వెళ్ళి మీరు ధ్యానమాచక్రం ప్రోగ్రాం జరుగుతూ ఉంది, అన్నదానానికి డబ్బులు ఇవ్వండి అని అడగండి అంతే. డబ్బు ఎంత వచ్చిందనేది మనకి సబ్జెక్ట్ కాదు. ఎంత వచ్చినా కానీ 100 మందికి ఒక్కొక్కరు 100 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఈ ప్రోగ్రాం అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇంకొక విషయం అండి, పత్రిజీ ద్వారకా నివాస్ యొక్క వర్క్ ప్రోగ్రెస్ అద్భుతంగా జరుగుతూ ఉంది. బాత్రూమ్స్ అన్నీ రెడీ అయిపోతాయి. అకామిడేషన్ కూడా ఉండడానికి ఒక రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి వీలైతే గిన ద్వారకా నివాసు యొక్క ప్లేస్కి ఆ కన్స్ట్రక్షన్ అంతా ఒక్కసారి చూసేసి వెళ్ళవలసిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి. తర్వాత ఈసారి ఇంకోటి చెప్పాను, మొత్తం 13 మంది ట్రస్టీస్కు ఓ బాధ్యత పెట్టుకున్నాం. 500 సెంటర్లకు ట్రస్టీ అనేవాడు వెళ్ళి ఆ లోకల్ డిస్ట్రిక్ట్ మాస్టర్స్తో కలిపి 500 సెంటర్స్కి వెళ్ళి ఆహ్వానించాలని కూడా ఇంకో లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి ట్రస్టీకి బాధ్యత పెట్టాం. నేను 50 సెంటర్లకు వెళ్తానని నేను, దామోదర్ రెడ్డి గారు 200 సెంటర్స్కు వెళ్ళి అందరినీ ఆహ్వానించడానికి 200 సెంటర్స్ వాయిన పెట్టుకున్నాడు. అయితే హైదరాబాదు చాలా ముఖ్యం కాబట్టి రింగ్ రోడ్ లోపట ధ్యాన భాగ్యనగరం, మా రాజేష్ పోలా, లక్ష్మి పెద్ద టీం ఈసారి హైదరాబాద్ నుంచి చాలామంది మాస్టర్స్ రావాలని ఒక వినూతమైన ప్రణాళిక చేశాం. రాజేష్ పోలా గారి మాటల్లో. థ్యాంక్ యూ సార్. ఈ మధ్యనే అద్భుతమైన ధ్యాన యజ్ఞం చేశారు, చార్మినార్ ర్యాలీ చేశారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒకసారి గట్ట చప్పట్లతో మా యొక్క ధ్యాన భాగ్యనగరాన్ని అభినందనలు తెలుద్దాం. చెప్పు. థ్యాంక్ యూ సార్. ఒక ఆర్గనైజర్ కష్టాలు ఇంకో ఆర్గనైజర్కే తెలుసు. మీరు చాలా చక్కగా చెప్పారు. ఏదైనా చూడడానికి చాలా ఈజీగా అవపడుతుంది. ఇప్పుడు కూడా ఈ 4 నెలల ముందు పత్రిజీ యాగానికి మనం ఎంతో చక్కగా ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఈ పనులు ప్లాన్ చేస్తే కానీ మన అనుకున్న టార్గెట్ రీచ్ కాదు. ఏది ఏమైనా కానీ ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చారో లేదనుకుంటే ఆ బాధ్యతలు స్వీకరించారో వారు ఖచ్చితంగా నెరవేర్చి చాలు, మిగతా దానికి ఏళ్ళు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్లో ఎన్నో సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్లో కూడా వెళ్ళి ఈ సంవత్సరం పత్రిజీ గారి టార్గెట్ ఒక్కటే, హైదరాబాద్లో ధ్యానము శాకారం చెప్తే ప్రపంచమంతా చెప్పినట్లే. ఆ ఉద్దేశంతో పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం నాంపల్లిలో ఏర్పాటు చేసాం. చాలా చక్కగా సక్సెస్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఎప్పటికీ ముందుంటుంది. చాలామందికి డౌట్ వస్తుంది, భాగ్యనగర్ అంటే వేరేనా అని. భాగ్యనగర్ అనేది మహేశ్వరమ్మ పిరమిడ్కి అనుసంధానం. వీళ్ళంతా ఒక్కటే.
కాకపోతే ఏంటంటే వర్కింగ్ రెండు వర్క్లు చేసుకొని అక్కడ మేము వర్క్ చేసుకోవడము, ఇక్కడ వీరు వర్క్ చేసుకోవడం మాత్రమే ఉంది. కాబట్టి ఎవరు చేసినా కానీ మీరు కూడా ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టు 11,000 మంది ట్రస్టీలు అని చెప్పి మనందరం కూడా దానికి కోవకు చెందిన వాళ్ళం. కాబట్టి థ్యాంక్ యూ. బాడీ ఒక్కటే, ఆలోచనలు వేరే ఉంటాయి ఇక్కడ. థ్యాంక్ యూ. మధుమోహన్ గారు తెర వెనుక ఉండి వీరు కూడా ఈసారి గొప్పగా చేస్తున్నారు. 2 minutes. సో ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ధ్యాన మహాయజ్ఞానికి మేమందరం కూడా ట్రస్టీలం కాదండి, అందరం కూడా సేవ చేసుకునేటువంటి ఒక వాలంటీర్లు మాత్రమే. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. సో ఆ విభాగాల్లో మీరు సేవాగుణాన్ని మీరు ప్రదర్శించాలనుకుంటే మీరు తప్పకుండా మన మాధవి మేడంను కలిసి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది, ఇక్కడ నేను ఒక విన్నపం ఏంటంటే, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు కాబట్టి మేము ఇక్కడ కైలాసపురిలో ప్రతి వారం 2 రోజుల వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నామండి. మీకు ఇన్ఫర్మేషన్స్ మేము పంపిస్తాము. మీరు మీ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫామ్ చేసి ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేట్లు మీరు చేయాలండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, కైలాసపురి యొక్క ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ. అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనురాధ. మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలండి. అసలు విజయభాస్కర్ రెడ్డి సార్ మాట్లాడుతూ ఉంటే నాకైతే పత్రి సారే మాట్లాడుతున్నారు స్వయంగా. సారు చాలా మారిపోయారు, నిజంగానే సార్ చాలా మారిపోయారు. సార్తో మాట్లాడితే, మనం పత్రి సార్తో మాట్లాడితే ఎలాగ మనకి ధైర్యం వస్తుంది, ముందుకు ఒక మోటివేషన్ అనేది మనకు ఉంటుంది కదా, సేమ్ మన విజయభాస్కర్ రెడ్డి సార్తో మాట్లాడితే ఆ ఫీలింగు. సార్ చాలా గొప్ప మనసు, అందరికీ తీసుకెళ్ళాలి, మన ఒక ఏముంది అది ఫుల్ఫిల్ చేయాలనుకో సంకల్పం సార్ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు శ్యామసురావు సార్ గారు చెప్పారు, పత్రి సార్కి 2 పెళ్ళాములు, ఒకటి అక్షయ పాత్ర, ఇంకొకటి అన్నదాత సుఖీభావ. కాబట్టి ఏది ఇది వేరే లేదు. అన్నదానానికి అన్నం పెట్టు అని అడగడానికి, డొనేషన్ అడగడానికి తప్పేం లేదండి. పత్రి సార్ చెప్పారు, నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే అన్నం కోసం మనం డొనేషన్ అడుగుతాం కదా, దానికి ధ్యానం చెప్పాలి, ఏం అవసరం లేదు. ఈవెన్ నాన్ మెడిటేటర్ కూడాను మనకి డొనేషన్ రాస్తారు. ఎప్పుడైతే వాళ్ళు డొనేషన్ రాస్తారు కదా, వాళ్ళకి కర్మలు తగ్గిపోతాయి, మనలో అహంకారం 0 అవుతుంది. ఇది ఇంటెన్షన్ ఏంటి అంటే మెయిన్ ఇక్కడ అది, వాళ్ళ కర్మను తొలగించడానికి మనం ఏమంటే ఇంటింటా షాప్ మనకు తెలిసిన చోట వెళ్తున్నాము. కాబట్టి నా శరం, నా హయా, నా లజ్జ, మనం ఏమంటే లోక కళ్యాణం కోసం చేస్తున్నాం, సొంత ఇంటి పని కోసం చేయట్లేదు. కాబట్టి అవన్నీ పక్క పెట్టేసి ఈ యాగం 3rd, 4th, 5 ఎన్ని జరిగినా ఇక్కడ ఆ ప్రోగ్రామ్ని మనము గ్రాండ్ సక్సెస్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే పత్రి సార్ ఎనర్జీ, పత్రి సారు విజయభాస్కర్ రెడ్డి సార్ ద్వారా చేపిస్తున్నారు. ఇది మాత్రం మీరు కన్ఫర్మ్ చేసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. ఈవెన్ నీరజా మేడం ఎంత బాగా మాట్లాడతారో అసలు చాలా, నేను ఈ మధ్యనే నేను సార్ మేడం కనెక్ట్ అయ్యాను, చాలా బాగుంటారు, చాలా బాగా మాట్లాడతారు. సో జై అన్నదానం, జై శక్తిస్థల్, జై పత్రిజీ ధ్యాన మహాయాగం 3rd. చలో యాగం, చలో పత్రిజీ ధ్యాన మహాయాగం 3rd. జై అనండి, జై అన్నారా? ఆకలేస్తా ఉందా? జై జై. థ్యాంక్ యూ. అలాగే మా భారత మేడం గారు ఈరోజు పత్రిజీ ధ్యానమయాగానికి ఒక 15,000, పత్రిజీ శక్తి స్థలకు 10,000 చెక్కులు రాసుకొని వచ్చారు. మరి ఇవ్వు, 2 ఇచ్చేయి, 2 ఇక. నా పేరు భారతి. హస్బెండ్ పేరు పక్కన వద్దు, నా పేరు భారతి. నా పేరు భారతి, అంటే హైదరాబాదు నాది. ఇవాళ ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి నా చేతుల మీదుగా ఇవ్వాలనుకున్నాను. శక్తి స్థల్కి ఇంకా యాగంకి 2 కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతికై మనం నిర్వహించుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో మనందరి బాధ్యతగా మనం అందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఫస్ట్. సో పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతికై మనం నిర్వహించుకోవాలనుకుంటే మనం అందరం ఏం చేయాలి, అందరికీ వెళ్ళి ధ్యానం యొక్క పాంప్లెట్ అందించాలి.
మన దగ్గర అన్నదానం పాంప్లెట్లో ధ్యానం చేసే విధానం ఉంటుంది. తద్వారా మనం ధ్యానం నేర్పించే అవకాశం ఉంటుంది. మన ధ్యానం గురించి అందరికీ తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి, సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా దయచేసి మీ యొక్క పేర్లు అక్కడ నమోదు చేయండి. ఇందాక 30 మంది మా ఊరు నుంచి వస్తారు, 50 మంది మా ఊరు నుంచి వస్తారు, అలా చెప్పడం కాదండి. దానికి చక్కగా ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మీకు ఫిలప్ చేయడం రాకపోతే మేమే ఫోన్ చేసి ఫిలప్ చేసుకుంటాము. మీరు కేవలం మాకు కోఆపరేట్ చేయాల్సింది, మీ ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారో పేర్లు ఇస్తే, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తే, వాళ్ళ ఫామ్ ఫిలప్ చేయకపోయినా మా టీమే ఫిలప్ చేసుకొని మీరు ఎక్కడ సర్వీస్ చేయగలుగుతారో ఆ సర్వీస్ తీసుకుంటాము. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం మన కైలాసపూర్లో ఒకటి జరుగుతుంది. మీరు వస్తుంటే అందరు చూసే ఉంటారు. పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం ప్రారంభమైంది. దానికి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలా లేదా? ఎందుకంటే మీరు అందరూ అడిగేవారు, మేడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. మొన్న 19వ తారీఖు మనకి ఆగస్టు 19వ తారీఖు పర్మిషన్ రావడము, మనము దాన్ని నిర్మాణం ప్రారంభించుకోవడం జరిగింది. మనం చేయవలసింది నిర్మాణం ప్రారంభమైంది అని అందరికీ చెప్పడమే మన పని. పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ నిర్మాణం 2 సంవత్సరాల్లో పూర్తయితే మనం అప్పుడు అన్ని కార్యక్రమాలు, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు, ఇది ఇంటర్నేషనల్ సెంటర్ అని పత్రి గారు ఎలాగైతే చెప్పారో ఇక్కడి నుంచే మనం అంతా నిర్వహించుకుంటాం. మన ఒక మేడం గారు, రమా గారు మెట్పల్లి నుంచి వచ్చారు. వారికి ఇక్కడే పత్రిజీ శక్తి స్థల్కి వాళ్ళ ఊరిని మొన్న అన్ని నేను వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ భూపతి రాజు. తెలంగాణలో తిరిగి ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను భూపతి రాజు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను అన్ని ప్లేసెస్కి వెళ్ళాను, అందరూ చక్కగా వర్క్ చేస్తున్నారు. ప్రతి పల్లెటూరులో, చిన్న చిన్న గ్రామాల్లో. రండి మేడం. రమగారు చెప్పండి. ముందుగా మన అందరి గురువు అయిన సద్గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఇక్కడున్న నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. మొన్న మాధవి మేడం గారు, వేణు మాస్టర్ గారు మాకు బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు శక్తి స్థల్కు. అందులో నేను వెంటనే ఒక 25,000 రాయడం జరిగింది. మొత్తం బుక్స్ చేయలేదు కానీ 2 బుక్స్ చేసుకొని వచ్చాను. 1,200 చిల్లర తీసుకురావడం జరిగింది. మళ్ళీ మేము జగిత్యాల జిల్లా నుంచి, మా మెట్పల్లి నుంచి ఎప్పుడు కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలకు డిసెంబర్లో 13 రోజులు ఉంటామండి. మేము 33 మంది 35 మంది వరకు సేవకు రావడం జరుగుతుంది. గ్రేట్ మేడం, గ్రేట్. ఇక్కడ మేము పిరమిడ్లో సేవ చేస్తాము, డైనింగ్ హాల్లో సేవ చేస్తాము, ఎక్కడైనా చేస్తాము. ఇక్కడ అక్కడ అని కాదు, మేము ఏ కార్యక్రమం చూడము, ఏ మాస్టర్ని కలవము, మేము ఎప్పుడు సేవలోనే ఉంటాము. హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. రైట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రైట్. 30 seconds. ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్సే కాకుండా ఈ అనుమాస్పల్లిలో ఉండే ఎంతోమంది గ్రామంలో ఉండే నివాసులు, అంటే ఒక సుధీర్ రెడ్డి అన్న కావచ్చు, ఒక జగన్ గారు కావచ్చు, శంకర్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది మనకి, అంటే చుట్టుపక్కల గ్రామాల వారు కనుక, అంటే ఈ పక్కన ఉండే 4-5 తాండాల వాళ్ళు కావచ్చు, పొలిటికల్గా రకరకాల పార్టీస్లో ఉండొచ్చు, వాళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టే మనం ఈ కార్యక్రమం చక్కగా వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్లు. రైట్. లక్ష్మి, ఈసారి లక్ష్మీ మేడం మొత్తం ధ్యాన భాగ్యనగరం కంప్లీట్ రింగ్ రోడ్ లోపల ప్రతి ఇంటింటికి వెళ్ళి, ఎన్ని ఇండ్లునేమో నాకు తెలియదు లెక్క, బట్ జనాలు మాత్రం 1,30,00,000 మందిని ఆమె పోయి ఆహ్వానించాలని మా కోరిక. తర్వాత యాగం టైంలో పిరమిడ్ లోపల ఇన్ఛార్జు ఏకతాటిగా ఈసారి అఖండ ధ్యానం లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది. చెప్పు లక్ష్మి. పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పారు, ప్రపంచ దేశాలకి భారతదేశం ఆదర్శవట, ఆధ్యాత్మికత భారతదేశంలో ఉంది. అలాంటి భారతదేశానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దిక్చూసి అని. అంటే పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత ఎంత ఉందో చూడండి. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు. మరి ఈ ధ్యాన మహాయాగంలో మనం ఎంత సమయాన్ని ఇద్దామో, ఎన్ని
వాక్కు పరంగా కానీ చేతల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎంత చేసుకుంటే అంత ఫలితాన్ని మనమే పొందుతాం. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పత్రికారు భూమి మీద మనకి మాత్రమే ఇచ్చారు. అందుకని 24/7 నేను రెడీ. ఏ రోజైనా ఏ సమయంలో అయినా మీ ఇంటికే వస్తా. మీ ఇంటికి వచ్చి మీరు ఇచ్చే కాఫీ, టీ, టిఫిన్, భోజనం అన్నీ తిని సరదా కాసేపు చెప్పి మాట చెప్పి వస్తా. ఆ తర్వాత మీ ఏమి ఇవ్వాలనుకున్నారో అవి నా వెనక ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది నా నమ్మకం. కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇంటికి నేను వస్తాను. ఆ రోజు సార్ మేము మీకు మాట ఇచ్చాము, ఇవాళ అదే మాట అంటాము. మేము అక్షయ పాత్ర వాళ్ళు 10 లక్షల మందికి భోజనం అందించడానికి సిద్ధమయ్యాము. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. మా లక్ష్యము. నా మోటివేషన్ పత్రి సారు విజయభాస్కర్ రెడ్డి సార్ ద్వారా చేపిస్తున్నారు. ఇది నేను మళ్ళా చెప్పేది. నిర్మలా మేడం తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి, చేతులు ఎత్తండి. నీ రేటింగ్ తగ్గిపోయింది. అయితే ఫౌండర్ ట్రస్టీ ఇక్కడ మొట్టమొదటి రోజు ట్రస్టీలో ఉంటూ ఈ భూమి స్థల సేకరణ నుంచి ఉన్న రోజులు మధ్యన కొన్ని రోజులు గాయబ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణానికి అయ్యే వరకు యాక్టివ్గా ఉంటాను. ఈసారి ఏంటంటే మేడం మొత్తం ప్రపంచంలో అమెరికా దేశాలు అన్ని దేశాలను కనెక్ట్ చేస్తూ రోజు వరల్డ్ వైజ్ జూమ్స్ కండక్ట్ చేస్తూ చాలా యాక్టివ్గా రోజు నాకు 4 సార్లు ఫోన్ చేసి 50 ప్రశ్నలు అడుగుతుంటుంది. చెప్పు మేడం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్తమాంజలండి. మరి ఈ రోజున పత్రిజీ ఫిజికల్గా లేకున్నా కూడా ఆయన కాన్షియస్ మొత్తం యాక్ట్ చేస్తుంది అనడానికి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో చెప్పలేను. ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఇంటింటికి తిరిగి ధ్యానం చెప్తున్నారు. ఇంకా మనము విస్తృతంగా ఈ ధ్యానాన్ని ప్రజలకు అందించడానికి ఈ ధ్యాన మహాయాగాలు సంవత్సరంలో వచ్చేటి ఏదైతే ఉందో అవి మనకు గొప్ప అవకాశం. కనుక మనందరం కూడా ప్రతి చోటికి వెళ్ళి ఇలా జరుగుతుందండి ఈ కార్యక్రమాలని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా తన్ మన్ ధన్ అంతా కూడా వచ్చేస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి ముగిస్తాను. ఒక ఫ్యాంప్లెట్ ముద్రించి నా ఫ్రెండ్ హుడాలో పనిచేసే లక్ష్మీ మేడంకి ఇస్తే, ఆమె ఆఫీస్లో ఇస్తే, ఆ ఆఫీస్లో మరి విజయభాస్కర్ రెడ్డి గారి సిస్టర్ పనిచేస్తుంది. ఆ ఫ్యాంప్లెట్ వీరికి చేరింది. ఈ రోజున చైర్మన్గా అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా వారు దిక్సూచిగా మారారు. అంటే ఒక్కొక్క ఫ్యాంప్లెట్ ఎంతమంది ఒక పవర్ఫుల్ మాస్టర్స్ను తీసుకొస్తుందో మీరు గ్రహించండి. ఈ రోజున జూమ్స్ కానీ ఎన్ని కానీ యాక్టివ్గా మనం చేస్తున్నాం. చాలామంది ఏమన్నారంటే పత్రిజీ మరి ఫిజికల్గా లేరు కదా ఇంకెవరు నడిపిస్తారు అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీ అయి నడిపిస్తారు అని చెప్పాను. అది ఈ రోజున ఒక సాయి కృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఒక సతీష్ కానివ్వండి, ఒక కిషన్ రెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ట్రస్టీలు అనకండి అందరూ ట్రస్టీలే అని. కనుక అందరం కలిసి ధ్యాన మహాయాగాలే కాదు పత్రిజీ శక్తి స్థల్ని నభూతో నభవిష్యత్ అన్నట్టు విధంగా, అంటే ఇంతవరకు ఇలాంటిది లేదు అన్నంత విధంగా అద్భుతంగా మనము నిర్మాణం చేసుకున్నామంటే ఎవరిని మనం పోయి ధ్యానం నేర్చుకొని చెప్పక్కర్లేదు. దాన్ని చూడడానికి వస్తారు, ధ్యానం చేసుకుంటారు. మనం ధ్యాన మహాయాగాన్ని మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు ఒక క్రమ పద్ధతిలో ఒక డిసిప్లిన్ ప్రకారం చేద్దామని ఆయన నిర్ణయించుకొని మనందరితో కూడా చెప్పడం జరిగింది. మనందరం కలిసి అత్యంత అద్భుతంగా అత్యంత వైభవంగా మనము దాన్ని నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే పత్రిజీ శక్తి స్థల్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక నిమిషం, ఈ 2-3 సంవత్సరాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ కష్టపడి అందరికీ తెలియజేసి ఈ కైలాసపురిని పత్రిజీ గారు కలలుగన్న కైలాసపురిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా నిర్మాణం చేసి 2027లో 28లో కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి సమక్షంలో ఈ కైలాసపూర్లో జరగాలని కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద ఎంతో బాధ్యత ఉంది. ముఖ్యంగా మహిళా లోకం నా మీద కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, సార్ పత్రిజీ మహిళా ధ్యానం అనండి అని. ఇక పత్రిజీ ధ్యానం ఆయంగా అయింది కానీ ఈ యాగం మహిళలకే అంకితం. దయచేసి ఏ పేరు పెట్టినా మహిళలే, ఎందుకంటే మహిళలు లేకుంటే ఈరోజు పిఎస్ఎస్ఎంఏ లేదు. యాగం మరొకసారి ఈ మహిళా లోకానికి అర్పిస్తున్నాం, మహిళా లోకమే నిర్వహిస్తుంది. గంగారెడ్డి గారు, నిజామాబాద్. పితా పత్రిజీకి నమస్కరించుకుంటూ ఏదైతే
నేనైతే పత్రిజీ జన్మస్థల లోపల ఫస్ట్ ధ్యానం నేర్చుకున్నా. ఏదైతే ధ్యాన మహాచక్రం ఉండే అప్పుడు 2015 ఇక్కడికి వచ్చిన ఒక్క ధ్యాన మహాచక్రానికి రాగానే అట్రాక్ట్ అయిపోయినా నేను. నిజంగా చెప్తున్నా. ఎందుకనకంటే ఇక్కడికి ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు మనం ఇది ఒక సంవత్సరం మొత్తంలో కూడా చెప్తాం కైలాసపురికి వెళ్ళాలా, డిసెంబర్ లోపల జరుగుతుందని చెప్పేసి నేనైతే ఏ క్లాస్కి అయినా కానీ కొత్త వాళ్ళకు మీకు అక్కడికి వెళ్తేనే మీకు అర్థమవుతుందని చెప్పి చెప్తా. కాబట్టి ఇక్కడికి 80% నేను అనుకుంటా కొత్త వాళ్ళే వస్తారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడికి మన ధ్యాన పిఎస్ఎం లోపల కనెక్ట్ అయిపోతారు. అంటే ఇక్కడ ఈ వాతావరణం చూసినట్టయితే ఇంతమంది యోగుల మధ్య లోపల వాళ్ళు ధ్యానం చేసినట్టయితే ప్రపంచం లోపల అందరూ కూడా ఈ యొక్క పత్రిజీ ఎక్కడైతే ఇక్కడ మహాసమాధి ఉన్నదో పత్రిజీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి శక్తిస్థల్ లోపల ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఒక్కసారి వస్తే చాలు వాళ్ళు ఎప్పటికీ ధ్యానం చేస్తారనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి అందరినీ మనం ఆహ్వానిద్దాం. దీనికి అన్నం కూడా ధ్యానామృతం కొరకు అందరం కూడా కలెక్షన్స్ తీసుకొచ్చి కొత్త వాళ్ళందరికీ కూడా మనం మంచిగా భోజనం పెట్టి మంచిగా మనం ధ్యానాలని ఆహ్వానిద్దాం. ఇది నా యొక్క సూచన. థ్యాంక్ యూ అన్న. ఈ మధ్యన అబ్జర్వ్ చేశారో లేదు, ప్రపంచంలో ప్రతి దేశం, అమెరికా కానీ, రష్యా కానీ, యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ప్రతి దేశం, నేను ఈ మధ్యన 11 దేశాలు పోయాను, ప్రతి ఒక్కడు ముఖం మార్చుకొని ఎన్నో కేఫ్లలో కూర్చొని అవి తినుకుంటూ ఇవి తినుకు, ఒక భారతదేశం మాత్రమే నవ్వుతూ ఎప్పుడు ముఖాల మీద వెలుగుతూ ఉన్న దేశం ఇది. ఎందుకు అంటే ధ్యానం. కృష్ణ భగవానుడు, బుద్ధ భగవానుడు పత్రిజీ గారు నేర్పించిన ధ్యానంతో జేబులో రూపాయి లేకున్నా మా లక్ష్మిని చూస్తుంటాను. 1 man ఆర్మీ, ఒక్కతే, ఎప్పుడు చూడు ఏ వర్క్ అన్నా రెడీ, అంటే యాక్టివ్నెస్. అట్లా ఎంతో మందిని చూశాను మన ఫారిన్లో, ఆయనకి 10,000 కోట్లున్న ముఖం అంతా మార్చిపోయి ఉంటుంది. భారతదేశం గొప్పతనం ధ్యానం. రైట్. జంగమయ్య గారు, మీరు కడప నుంచి వచ్చారు, రాయచోటి. థ్యాంక్ యూ సార్. నా పేరు జంగమయ్య, రాయచోటి, కడప జిల్లా నుంచి వచ్చాను. యాక్చువల్గా మొట్టమొదటిసారిగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే హైదరాబాదులో పనిచేస్తున్నటువంటి మన ట్రస్ట్ మెంబర్లు, అంటే మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని చూడటానికి, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలన్నటువంటి ప్రణాళిక మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే సార్ చెప్పినట్లు ఇందాక ప్రణాళిక చాలా గొప్పగా ఉంది ఈ సంవత్సరము. కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను దాదాపు 2012 నుంచి ఈ ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు ఇక్కడికి వచ్చి నా వంతు నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను, అలాగే సేవలు అందిస్తున్నాను. ఇంకా నేను ఈసారి కూడా ఇంకా ఇంతవరకు చేసిన దానికంటే ఎక్కువగా పని చేయాలనేటువంటి దృక్పథంతో నేను ఇవాళ మీ అందరి ముందు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి ఈ సంవత్సరం కూడా నా కర్తవ్యాన్ని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని, పత్రిగారికి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశానికి ఇచ్చారు. రైట్. మా గ్రామస్తులండి, సర్పంచ్ గారు ఈసారి ఈ 3 నెలలు 4 నెలలు మొత్తం ధ్యానమాయాగంలోనే నిమగ్నమై ఉంటూ వారు కూడా సేవాదల్లో జాయిన్ అవుతున్నారు. వారి మాటలు విందాం. 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ధ్యాన మహాశయులందరికీ పాదాభివందనాలు, నమస్కారాలు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ పిరమిడ్ని అభివృద్ధి కేంద్రంగా అందరం ధ్యానం చేద్దామని చెప్పించినందుకు మీ అందరికీ మనసారా వందనాలు తెలియజేస్తూ, మా వంతు కృషిగా 12 సంవత్సరాలుగా నిరంతరం మీ మధ్యలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులందరూ వారు చెప్పినట్టు ఏ పనైనా భుజస్కంధాలపైన వేసుకొని నిత్యం వారు చెప్పినటువంటి విధంగానే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేయాలని ఇప్పుడు కొత్తగా చూస్తుంటే మా పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ఒక స్వామీజీ కన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అది మాకు అర్థమవుతలేదు. ఎప్పుడు ఇచ్చినా ఒక 5 నిమిషాలు టైం ఇవ్వకపోయేది. ఇప్పుడు ఈ పిరమిడ్ ధ్యానానికి చాలా టైం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఈ 4 నెలలు ఇక్కడనే ఉంటాడు జగన్ గౌడ్. చెప్పు. ఈరోజు
పిరమిడ్ అవగాహన సదస్సుకు వచ్చిన అందరికీ జిల్లా వైజ్గా రాష్ట్ర వైజ్గా ఈ అవగాహన సదస్సుకు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరము డిసెంబర్ ప్రోగ్రాంలో ఇక్కడ లోకల్గా ఉంటాం మేము, కాబట్టి మేము మా పిరమిడ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వచ్చేటోళ్ళకి కూడా సమస్య లేకుండా 10 జిల్లాలకు వెళ్ళొచ్చే పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా మేము సేవాభావకంగా వాళ్ళకి స్పందిస్తుంటాం. ఇక్కడ ఏం సమస్యలు వచ్చినా కానీ మేము లోకల్గా ఉండి వారికి స్పందించి వారికి ఏ సమస్యలను తీరుస్తాం. ఇంకోటి ఇక్కడ మా పిరమిడ్ ఇక్కడ అభివృద్ధితోటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో అభివృద్ధిలో జరిగినాయి. మీరందరూ ప్రతి జిల్లా నుంచి మాస్టర్స్ చూడ కూడా మీరు మీ యొక్క పాదాలు మా పిరమిడ్ చుట్టుప్రక్కల ఉన్నట్టు వచ్చినట్టయితే మా గ్రామాలు కూడా ఎంతోమంది చాలామంది ప్రజలందరూ కూడా పిరమిడ్ తోటి అభివృద్ధిలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ప్రతి గ్రామాల్లో కూడా పిరమిడ్ మాస్టర్లకు చెప్పి ఈసారి అద్భుతంగా ప్రోగ్రాం చేయాలని కోరుతూ మా విజయభాస్కర్ రెడ్డి దొర గారికి అదే పిరమిడ్ ట్రస్ట్కు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. చివరగా సుధీర్ రెడ్డి గారు, వీరు ఆల్ ఇన్ వన్, ఏ వరకు చెప్పినా ఎస్ అంటారు. ఈరోజు అవగాహన సదస్సుకు వచ్చినటువంటి ధ్యాన మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒకే మాట చెప్తున్నాను. గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మా బ్రదర్ విజయభాస్కర్ రెడ్డి నాకు బ్రదర్గా రావడం నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాను. నేను ఎన్నో సందర్భాల్లో గమనిస్తుంటాను. మా విజయభాస్కర్ నేను తమ్ముడిని గొప్ప చెప్పుకోవడం కాదు, అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ నాకు వ్యక్తిగతంగా ఎంతో సహాయం చేస్తూ మా గ్రామంలో జరిగే వివాహాలకు కానీ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు కానీ, పిల్లలకు కానీ, ఇక్కడ ట్రస్ట్ కానీ ఆయన కష్టార్జితం అన్ని విధాలు కూడా మరి చేస్తూ గొప్ప ఆర్గనైజర్. ఒక్క మాట చెప్పాలంటే నా కూతురు పెళ్లి కానీ, నా బిడ్డ పెళ్లి కానీ అన్ని కార్యక్రమాలు కూడా మా బ్రదర్ చేశాడు. గొప్ప మనసున్న వ్యక్తి. ఏం చేస్తావు? ఈ యాగానికి నాకు ఏ పని అప్పచెప్తా ఆ పని క్షణాల్లో చేసి పెట్టడం సిద్ధంగా ఉన్నాను. 24 గంటలు విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పనిని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ప్రమాణంగా చెప్తూ ఉన్నాను. చివరగా ఈరోజు ఈ అవగాహన పత్రిజీ ధ్యాన మహాయాగం అవగాహన సదస్సుకు ఎంతో దూరం నుంచి శ్రమ అనుకోకుండా వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్కు మరొకసారి నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇదే స్పిరిట్తో మహిళాలోకం ముందుకుండి అద్భుతంగా 2024 గొప్ప గొప్ప గురువులు, రాజకీయ నాయకుల సమక్షంలో ప్రపంచానికి తెలిసే విధంగా ప్రపంచ శాంతికి కైలాసపురంలో జరుగుతున్న ధ్యాన మహాయాగం ప్రపంచానికి తెలియాలన్న లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మీకు ఇక నుంచి రెగ్యులర్గా ఇక్కడ జరుగుతున్న అన్ని చెప్తాం. మరొకసారి చెప్తున్నాను, ట్రస్ట్ బోర్డు వివర్ గారు అందరం కలిసి చేసుకుంటున్న యాగం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత మీరు ద్వారకా నివాస్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, సత్యశక్తుల కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఒకసారి అందరు సందర్శించుకోండి. ప్లస్ ఇక్కడి నుంచి కర్తాల వరకు ఫ్రీ బస్సు ఉందండి, స్కూల్ బస్సు. మీరు కర్తాల వరకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా ఆ బస్సులో వెళ్ళి అక్కడ కర్తాలో దిగొచ్చు. కంటిన్యూగా బస్సు నడుస్తూ ఉంటుంది సాయంత్రం వరకు. థ్యాంక్ యూ. అందరూ కూడా చెప్పాను సార్, మళ్ళీ అన్నప్రసాదంగా అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.